హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు నేను షోరూమ్ నుంచే వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో వ్లాగ్ వచ్చేసి రివ్యూ అనేది మెయిన్గా మనకు జావా నుంచి ఒక 3 బైక్స్ అయితే లాంచ్ అయ్యి 2022లో ఒకటేసారి 3 బైక్స్ అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు హైదరాబాద్ షోరూంలో కరెంట్గా అయితే 3 మోడల్స్ రెడీగా ఉన్నాయి డెలివరీకి. అండ్ దాంతోపాటు రెడీ టు బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి. సో 3 కూడా కొత్త నేమ్స్తో, లైక్ ఏదైతే 1990sలో వచ్చాయో మోడల్, ఆ మోడల్ని మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ ఈ డిజైన్స్ అనేది చేశారు 2020లో. సో ఇక్కడ చూడొచ్చు నేమ్ వచ్చేసి మనకి ఎస్ది. సో ఈ నేమ్ తోటి మనకి టోటల్ 3 బైక్స్ అనేది చూడొచ్చు. ఫస్ట్ మనం బైక్స్ నేమ్స్ గురించి తెలుసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు రోడ్స్టర్. సో రోడ్స్టర్ అనేది మనకి నార్మల్గా సిటీ రైడ్స్ కానివ్వండి, చిన్న చిన్న వాటికి అలా యూసేజ్ పర్పస్, డైలీ పర్పస్కి అయితే డిజైన్ చేశారు. సెకండ్ వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్టయితే స్కాంబ్లర్. సో ఇది వచ్చేసి మనకు స్కాంబ్లర్. సో ఇది మనకు స్కాంబ్లర్ అనగానే డుకాటి గుర్తొస్తుంది. ఆ మోడల్ బేస్ మీదనే మనకు ఇలా చేశారు స్కాంబ్లర్. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో స్కాంబ్లర్ ప్రొవైడబుల్ చేస్తున్నా అంటే చాలా గ్రేట్ఫుల్. అండ్ థర్డ్ బైక్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి మనకు అడ్వెంచర్. సో ఇది మనకు ఈ అడ్వెంచర్ చూసినట్టయితే సేమ్ మనకి ఏదైతే హిమాలయన్ అడ్వెంచర్ ఉందో అదే గుర్తొస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని బైక్స్ మనకి ఏదో ఒక బైక్ నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది, బట్ కంప్లీట్గా న్యూ అండ్ ఫ్రెష్ లుక్, డిజైన్స్, ఇంజన్ అంతా కూడా చేంజ్ అయింది. ముందుగా ప్రైజెస్ విషయంతో స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ప్రైజెస్ చూద్దాము. సో ఈ రోడ్స్టర్ వచ్చేసి మనకి అండర్ 2 lakhs లోపే అవైలబుల్గా ఉంది. ఇది 1,98,000కి అయితే ఉంది మనకు. అండ్ సెకండ్ బైక్ వచ్చేసి మనకు స్కాంబ్లర్. సో ఎస్ది స్కాంబ్లర్ వచ్చేసి ప్రైస్ చూసినట్టయితే 2,05,000, 2,05,000 రూపీస్ అయితే ఉంది మనకు. ఇంకా థర్డ్ బైక్ అడ్వెంచర్. సో ఈ బైక్ వచ్చేసి మనకు 2,10,000 వితౌట్ యాక్సెసరీస్. 3 బైక్స్ కూడాను. సో యాక్సెసరీస్ కలుపుకొని మీరు అడిషనల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ పాయింట్ విషయం మాట్లాడినట్టయితే ఇప్పుడు మనకు మెయిన్గా ఈ 3 బైక్స్ యొక్క లుక్స్. సో లుక్స్ పరంగా మాట్లాడినైతే 3 కూడా నియో రెట్రో లుక్స్ అనేవి చూడొచ్చు. సో మళ్ళీ 1990s అండ్ 1980sలో ఏవైతే డిజైన్తో వచ్చాయో అవే లుక్స్ అనేవి తీసుకున్నారు. సిమిలర్గా రెట్రో డిజైన్లో ఉండే లుక్స్ చూసినట్టయితే ఫ్రంట్ చూసుకున్నట్టయితే 3కి కూడా మనకు సిమిలర్గా రౌండ్ ఎల్ఈడీస్ హెడ్ ల్యాంప్స్ అయితే చూడొచ్చు. అండ్ సెకండ్లీ మనకు సెక్షన్ చూసినట్టయితే టెయిల్ లైట్స్. సో ఈ టెయిల్ లైట్స్ కూడా మనకు కంప్లీట్గా రెట్రో డిజైన్ అనేది చూడొచ్చు. ఏదైతే జావా నుంచి వస్తాయో సో సేమ్ డిజైన్ మనకు చూడొచ్చు. ఎల్ఈడీ టెయిల్ లైట్స్ అయితే చూడొచ్చు. సో పిరాక్లో ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ టెయిల్ లైట్స్ మనకు అదే చూడొచ్చు. అండ్ థర్డ్ డిజైన్ చూసినట్టయితే మనకు ఈ వీల్స్. సో ఇవి వచ్చేసి మనకు స్పోక్స్ వీల్స్ అనేవి చూడొచ్చు. సో ఇక్కడ చూశారు కదా, ఈ స్పోక్స్ వీల్స్ మళ్ళీ మనకు రెట్రో డిజైన్ గుర్తు చేస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లుక్స్ పరంగా రెట్రో డిజైన్స్ అంటే ట్యాంక్. సో ట్యాంక్ వచ్చేసి మళ్ళీ మనకు షార్పర్ ఫినిష్ ఆఫ్ ట్యాంక్ చూడొచ్చు. ఇది సేమ్ ఏదైతే డిజైన్ మనము ఓల్డ్ స్కూల్ డిజైన్ చూసామో సేమ్ షార్పర్ లైన్స్తో మనకు ట్యాంక్ డిజైన్ అనేది చూడొచ్చు. సో ఓవరాల్గా లుక్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ సిమిలర్గా మనకు ఓల్డ్ స్కూల్ లుక్స్ అనేవి చూడొచ్చు, రెట్రో డిజైన్. ఇంకా థర్డ్ పాయింట్ విషయం మాట్లాడినట్టయితే ఇప్పుడు మనకు మెయిన్గా చేంజెస్ చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. సో మూడిటి కూడా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ముందుగా నేను ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి చెప్పాలంటే స్కాంబ్లర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మనకు ఇలా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సింపుల్గా ఉంటుంది మనకు. ఇందులో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, ఇండికేషన్స్ అన్నీ చూడొచ్చు. డిస్ప్లే అనేది ఉంటుంది మనకు. ఇంకా సెకండ్లీ మనకు రోడ్స్టర్. సో రోడ్స్టర్ కూడా మనకు సేమ్ ఏ స్కాంబ్లర్ డిజైన్ ఉందో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సేమ్ డిజైన్ ఉంది. కాకపోతే మనకు చేంజ్ అయింది ఏంటి అంటే ఇక్కడ ఈ అడ్వెంచర్ బైక్ ఏదైతే ఉందో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంప్లీట్గా చేంజ్ అయింది డిజైన్ అనేది. దాంతోపాటు మీరు బాక్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు షాక్ ప్రొటెక్షన్ బాక్స్ అంటారు. సో ఇది మనకు అడ్జస్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు నాక్స్ చూశారు కదా, ఇది 2 sides ఉంటాయి. ఈ 2 sides కనుక మీరు లూజ్ చేసి ఇది 15 degrees యాంగిల్ మనకు అప్స్ అండ్ డౌన్స్ అయితే అవుతుంది. సో ఎప్పుడైతే మీరు నుంచొని కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ క్లియర్గా కనిపించడానికి ఇలా లుక్స్ అనేది చేశారు. సో ఈ ఒక్క అడ్వెంచర్కే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్ అనేది చూడొచ్చు. మిగతా స్కాంబ్లర్ అండ్ అలాగే ఇక్కడ రోడ్స్టర్ రెండింటి కూడా సింపుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ విషయం మాట్లాడినట్టయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనే మనకు ఫ్యూచర్స్. సో ఈ రోడ్స్టర్ అండ్ అలాగే స్కాంబ్లర్ రెండిట్లో కూడా మనకు సింపుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింపుల్ ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. ఏవైతే అన్ని వెహికల్స్ పైన ఉంటాయో స్పీడ్ కన్సోల్ కానివ్వండి, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, ఫ్యూయల్ గేజ్, ఏబిఎస్ మీటర్స్, ఇవన్నీ 2 బైక్స్ల పైన ఉంటాయి. కాకపోతే మనకు అడ్వెంచర్ పైన చూసినట్టయితే ఇక్కడ మీరు డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఎస్డి అని రాశారో అక్కడ మనకు నావిగేషన్ డైరెక్షన్స్ అనేవి చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఫోన్ కనెక్టివిటీలో చూసుకున్నట్టయితే ఫోన్లో వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకు. లైక్ ఎగ్జాంపుల్ కాల్ వచ్చినట్టు కానివ్వండి, మెసేజ్ వచ్చినట్టు, నోటిఫికేషన్, బ్యాటరీ కానివ్వండి, బ్యాటరీ ఎంత ఉంది మనకు, ఫోన్ ఛార్జింగ్, దాంతోపాటు సిగ్నల్. సో ఈ 4 కూడా మనకు ఈ అడ్వెంచర్లోనే వస్తాయి. సో అందుకే కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది మనకు ఈ మిగతా 2 బైక్స్ కంపేర్ చేసుకున్నట్టయితే.
ఇంకా మనకు ఫోర్త్ పాయింట్ విషయం మాట్లాడినట్టయితే ఇంజన్ మెయిన్గా. సో ఇందులో ఏదైనా జావా వాళ్ళు కొత్త ఇంజన్ మన ఇంట్రొడ్యూస్ చేశారా అంటే లేదు ఫ్రెండ్స్. సో ఏదైతే మనకు పిరాక్ ఇంజన్ ఉందో సేమ్ ఇంజన్ మనని రీట్యూన్ చేసి ఈ ఇంజనే మనకు రీట్యూన్ చేసి ఈ 3 బైక్స్ పైన తీసుకున్నారు. ఇందులో మనకు 334cc ఇంజన్ అనేది చూడొచ్చు. సో 334ccలో కాకపోతే పవర్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంది, మనకు పర్ఫార్మెన్స్ విషయంలో చేంజెస్ అనేవి చూడొచ్చు. ముందుగా మనము ఎస్డి రోడ్స్టర్. సో ఎస్డి రోడ్స్టర్ యొక్క ఇంజన్ విషయం మాట్లాడినట్టయితే ఇందులో మనకు 334cc ఇంజన్ ఉంటుంది. ఇందులో మనకు పవర్ విషయం చూసుకున్నట్టయితే 28.7 bhp పవర్ ఉంటుంది, 7300 rpm అండ్ అలాగే 29 Nm ఆఫ్ టార్క్ చూడొచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఇంజన్ విషయం వెళ్ళినట్టయితే పవర్ మనకు స్కామ్లర్. ఇందులో పవర్ ఎంత ఉంటుందంటే మనకు 29.1 bhp ఉంటుంది 8000 rpmలో, అలాగే 28.2 Nm ఆఫ్ టార్క్ చూడొచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనకు అడ్వెంచర్. ఇందులో ఇంజన్ విషయం మాట్లాడితే ఇందులో మనకు ఇంజన్ చూసుకున్నట్టయితే 29.2 bhp పవర్ ఉంటుంది. టార్క్ విషయం మాట్లాడినైతే 29.9 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంటుంది 8000 rpmలో. సో మూడిట్లో కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే సింపుల్ చిన్న చిన్న ఇంజన్ చేంజెస్ అనేవి చూడొచ్చు పర్ఫార్మెన్స్ విషయంలో. మొత్తంగా చూసినట్టయితే 334cc ఇంజన్ ఇస్తున్నారు. ఇందులో మనకు లైట్ చేంజ్ అనేది ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, కేవలం మీకు లుక్స్ అండ్ కంఫర్ట్ ఇది మాత్రమే చూడండి. ఇంజన్ పరంగా ఎలాంటి పెద్దగా మార్పులు ఏమి ఉండవు, బట్ ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత కానీ చెప్పలేము ఇంజన్ పైన ఎలాంటి చేంజెస్ ఉన్నాయో. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ పైనకి వెళ్ళినట్టయితే మనకు సస్పెన్షన్. సో ఇంకా సస్పెన్షన్ చూసినట్టయితే ఇందులో మనకు సింపుల్ సస్పెన్షన్ అనేది చూడొచ్చు. స్కామ్లర్లో వచ్చేసి మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్, మూడిట్లో కూడా ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ ఇస్తున్నారు. సో సేమ్ సస్పెన్షన్. అండ్ రేర్ వచ్చే వరకు స్కామ్లర్ అండ్ అలాగే రోడ్స్టర్ రెండిట్లో కూడా మనకు డ్యూయల్ షాక్ గ్యాస్ క్రిస్టల్ సస్పెన్షన్ అనేది ఉంది. బట్ అడ్వెంచర్లో వచ్చే వరకు మనకు సస్పెన్షన్ చేంజ్ అవుతుంది. సింగిల్ మోనోషాక్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డ్యూయల్ అనేది ఉండదు. సో ఇది కంప్లీట్ అడ్వెంచర్ బైక్. ఇది మనకు చూసుకున్నట్టయితే లీకేజ్ మెకానిజం అనేది యూజ్ చేశారు అడ్వెంచర్లో. సో ఈ రెండు బైక్స్ వచ్చేసి మనకు సేమ్గా చూడొచ్చు సస్పెన్షన్, బట్ అడ్వెంచర్లో మనకు సస్పెన్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు చాసిస్. సో చాసిస్ పైన చూసినట్టయితే మూడింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్గా మనకు మూడిట్లో కూడా సేమ్ చాసిస్ యూజ్ చేశారు. డబుల్ క్యారేజ్ చాసిస్ అనేది ఉంది మనకు 3 బైక్స్ పైన చూడొచ్చు. నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు సైలెన్సర్ ఎగ్జాస్ట్. సో స్కామ్లర్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సైలెన్సర్ చూడొచ్చు. ఇది మనకు స్టెయిన్లెస్ స్టీల్ క్రోమ్ ఫినిష్ ఆఫ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు. డ్యూయల్ ఉంటాయి ఇందులో మనకు స్కామ్లర్లో. సో ఇక్కడ చూడవచ్చు. అండ్ అలాగే మనకు రోడ్స్టర్ పైన కూడా డ్యూయల్ ఉంటాయి, మ్యాట్ ఫినిష్ ఉంది మనకు. సో ఇలా మనకు మ్యాట్ ఫినిష్. బట్ అడ్వెంచర్ వచ్చే వరకు సింగిల్ ఉంటుంది, ఎందుకంటే ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి మనకు సింగిల్ ఎగ్జాస్ట్ ఉంటేనే చాలా బెటర్గా ఉంటుంది మనకు. అండ్ నెక్స్ట్ విషయం వెళ్ళండి అయితే ఇంకా మూడింటికి డిఫరెన్స్ చూసినట్టయితే ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మూడిట్లో కూడా మనకు 320 mm ఆఫ్ ఫ్రంట్ డిస్క్ అయితే చూడొచ్చు. రేర్ కూడా మనకు 240 mm ఆఫ్ రేర్ డిస్క్ అయితే ఉంది. మూడిట్లో కూడా సేమ్ డిస్క్ ప్యాడ్స్ అయితే ఇస్తున్నారు, ఎలాంటి చేంజెస్ లేవు. ఇంకా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లో చూసినట్టయితే మూడిట్లో కూడా మనకు సేఫ్టీ ఉంది, మనకు డ్యూయల్ ఛానల్ ABS అనేది ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా వీల్స్ విషయం మాట్లాడినైతే మూడు బైక్స్లో కూడా మనకు రేర్ సెక్షన్ వచ్చేసి 17 inches టైర్స్ అయితే ఇస్తున్నారు. బట్ ఫ్రంట్ టైర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ముందుగా మనకు రోడ్స్టర్ యొక్క ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్టయితే ఇందులో మనకు 18 inches టైర్స్ అనేది ఇస్తున్నారు ఫ్రంట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు సెక్షన్ అనేది 18 inches ఉంది మనకు. రేర్ మాత్రం 17 inches కంటిన్యూ రోలింగ్ చూడొచ్చు. మూడు టైర్లో కూడా 17 ఉంటుంది రేర్. అండ్ అడ్వెంచర్ వచ్చే వరకు మనకు 21 inches ఫ్రంట్ టైర్ అనేది ఉంటుంది. సో 21 inches ఈజీగా మనం అడ్వెంచర్ చేయొచ్చు, ఆఫ్ రోడింగ్ వెళ్ళొచ్చు. ఈ బైక్ వెళ్ళినట్టయితే మనకు 19 inches టైర్స్ అనేవి చూడొచ్చు. సో స్కామ్లర్లో మనకు 19 inches టైర్స్ అనేవి ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఈ మూడు అయితే మేజర్గా మూడు బైక్స్లో డిఫరెన్స్ చూసినట్టయితే ఇవైతే మేజర్ డిఫరెన్స్. ప్రైస్, ఇంజన్, లుక్స్, అలాగే అన్ని చేంజెస్ అయితే చెప్పాను నేను. ఇంకా మెయిన్ చేంజెస్ ఏంటంటే కలర్ ఆప్షన్స్. సో రోడ్స్టర్లో మనకు 6 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. స్కామ్లర్ వచ్చే వరకు 5 కలర్ ఆప్షన్స్ వరకు అయితే ఉంటాయి. అండ్ సీట్ మెయిన్గా మనకు స్కామ్లర్ సీట్ చూసినట్టయితే సో పైకి ఇలా వెళ్తుంది, ఓల్డ్ స్కూల్ డిజైన్ లాగా. అండ్ ఫ్రెష్ అండ్ న్యూ లుక్, సింగిల్ సీట్ ఇస్తున్నారు. అండ్ కుషన్ అండ్ ఫామ్ కూడా డిఫరెంట్. సో అడ్వెంచర్ వచ్చే వరకు మనకు స్ప్లిటెడ్ సీట్స్. సో లాంగ్ డ్రైవ్స్కి ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇంకా రోడ్స్టర్కి వెళ్ళినట్టయితే మళ్ళీ మనకు సింగిల్ సీట్. సో ఇలా మనకు డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది. సో బంప్స్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా సింగిల్ సీట్ ఇస్తున్నారు, బట్ స్ప్లిట్టెడే, బట్ కాకపోతే మనకు సింగిల్ సీట్ లాగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ మనకు బ్యాక్ రెస్ట్ కూడా చూడొచ్చు. సో మూడు బైక్స్ యొక్క మేజర్ డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే అది ఇవే డిఫరెన్సెస్ ఉన్నాయి, పెద్దగా ఇంకేమీ డిఫరెన్స్ కూడా చూడము.
అండ్ కలర్ స్కీమ్స్ పెయింట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అడ్వెంచర్లో మనకి ఇంకా కలర్ ఆప్షన్స్ ఎన్ని అని తెలియదు, షోరూమ్ని విజిట్ చేస్తే కానీ మనకు ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ ప్రైస్ ఇవన్నీ కూడా తెలుస్తుంది. అండ్ నేను చెప్పిన ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఒకవేళ మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకున్నట్లయితే బంజారాస్ రోడ్ నెంబర్ 9లో ఉన్న జావా షోరూమ్ని విజిట్ చేసినట్లయితే డెఫినెట్గా ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఏ బైక్కి కాంపిటీషన్ చూసినట్లయితే ఎస్ది రోడ్స్టర్ ఉంది కదా, ఇది సేమ్ మనకు రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్కి అయితే పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉండబోతుంది, మెటిఆర్ 350కి. అండ్ నెక్స్ట్ మనకు అడ్వెంచర్. సో ఎస్ది అడ్వెంచర్ వచ్చేసి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయాన్కి అయితే కాంపిటీషన్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి చూసినట్టయితే ఎస్ది స్కాంబ్లర్. సో ఈ స్కాంబ్లర్ వచ్చేసి మనకు రాయల్ ఎన్ఫీల్డ్లోనే 411 అనేది రాబోతుంది తొందరలోనే. సో దానికి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఎస్ది రోడ్స్టర్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుంది అండ్ అలాగే స్టార్ట్అప్ అండ్ అలాగే రిఫైన్మెంట్ ఎలా ఉందని చూద్దాము. రోడ్స్టర్ సౌండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంది మ్యాట్ ఫినిష్లో. నెక్స్ట్ మనం ఒకసారి అడ్వెంచర్ యొక్క సౌండ్ ఇందాం ఎగ్జాస్ట్ నోట్. సో దీని సెల్ఫ్ సౌండ్ కూడా ఎలా ఉంటుంది, రిఫైన్మెంట్ ఎలా ఉందని చూద్దాము. దీని ఎగ్జాస్ట్ కూడా ఆల్మోస్ట్ మనకు రోడ్స్టర్ లాగానే అనిపిస్తుంది ఆల్మోస్ట్. ఒకసారి స్కాంబ్లర్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే లుక్స్ పరంగా కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంది. అండ్ ఎగ్జాస్ట్ కూడా మనకు స్టెయిన్లెస్ స్టీల్ ఇస్తున్నారు. సో ఇందులో ఏమైనా ఎగ్జాస్ట్ నోట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందో చూద్దాము. రెండు కూడా వైబ్రేషన్స్ అండ్ నాక్ అవన్నీ కూడా బాగున్నాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు ఒకసారి స్కాంబ్లర్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ సెల్ఫ్ స్టార్ట్. సో స్కాంబ్లర్ సౌండ్ కొద్దిగా డిఫరెన్స్గా ఉంది, లేదంటే లైక్ కోల్డ్ వలన లేకపోతే కోల్డ్ స్టార్ట్ వలన అలా అనిపించలేదు. బట్ స్కాంబ్లర్ యొక్క సౌండ్ అనేది కొద్దిగా డిఫరెన్స్గా ఉంది మనకు. ఆ రెండు బైక్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అండ్ ఇంజన్ యొక్క డిజైన్స్ కూడా మనకి బాక్సీ ఇంజన్ టైప్ స్కాంబ్లర్ అండ్ అడ్వెంచర్ సేమ్ ఇంజన్ డిజైన్స్ అని చూడొచ్చు. బట్ మనకి ఎస్ది రోడ్స్టర్ వచ్చి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో డీటెయిల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ది ఆఫ్ 3 బైక్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఎందుకంటే ఏ బైక్ చూస్ చేసుకోవాలని. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీకు ఏ బైక్ పర్ఫెక్ట్గా ఉంటుందో దానికి మాత్రమే వెళ్ళండి. అండ్ అలాగే ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన మార్కెట్లో బైక్స్ కాబట్టి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నచ్చితేనే తీసుకోండి. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ వీడియో కావాలనుకున్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన అయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్